అందరికీ నమస్కారం. ఏదైతే గత తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి మహానాడు కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తూ అద్దంకి దగ్గరలో ముప్పవరం గ్రామం బైపాస్ రోడ్డు కాడ జరిగినటువంటి ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి కోలుకొని మరి త్రుటిలో స్వల్ప గాయాలతో కోలుకొని మరి బయటపడినటువంటి వేణుమాధవ్ అన్న గారికి మరి ఆ విధంగా అంత పెద్ద యాక్సిడెంట్లో కూడా, ఎందుకంటే అన్నగారు నాకు ఉదయాన్నే ఫోన్ చేయాలి. ఆ రోజు నైట్ 12:30 అప్పుడు ఆ ప్రమాదం జరిగింది. ఆ హడావుల్లో అసలు ఏం జరిగిందో తేరుకునే లోపే అర్థం కాక ఆ రోజు నైట్ విజయవాడ వచ్చారు. తెల్లారి నాకు ఫోన్ చేసి తమ్ముడు ఒకసారి వెళ్ళిరాపు అంటే నేను వెళ్ళి నేను మా మిత్రులందరం కూడా వెళ్ళి ఆ యొక్క వెహికల్ని పరిశీలించడం జరిగింది. అసలు ఆ వెహికల్ ప్రమాదం జరిగిన తీరు, ఆ వెహికల్ ఎంత ధ్వంసం అయిందంటే అంత పెద్ద ప్రమాదంలో కూడా చిన్న గాయాలతో బయటపడటం అనేది వాస్తవంగా ఆ భగవంతుడు వేణుమాధవ్ అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, మరి స్వర్ణకార సమాజానికి కావచ్చు, బీసీ సమాజానికి కావచ్చు, ఎంతోమందికి ఆయన చేసినటువంటి సేవ ఈ రూపంలో ఆయన కాపాడిందని నేను నమ్ముతున్నాను. ఆ భగవంతుడు మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాల ద్వారా బీసీ బిడ్డలకు, బీసీలోని పేదలకు, స్వర్ణకార కుటుంబాలకు కూడా ఎంతో మేలు చేసేటువంటి బాధ్యతలు ఎన్నో ఉన్నాయని ఆ భగవంతుడు మరి స్వల్పగాయాలతో బయటపడే విధంగా మరి ఆశీస్సులు ఇచ్చి అంత పెద్ద ప్రమాదంలో కూడా చిన్న గాయాలతో బయటకు వచ్చినందుకు ముందుగా ఆ భగవంతుని మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏనన్నా మళ్ళీ త్వరగా కోలుకొని మళ్ళీ ఆయన జనరల్ జీవితంలోకి, ఈ ప్రజా క్షేత్రంలోకి వచ్చి స్వర్ణకారుల యొక్క జీవితాల్లో వెలుగు నింపడం, అట్లనే బీసీ నాయకులుగా బీసీ బిడ్డల్లో రాజకీయ చైతన్యాన్ని స్ఫూర్తిని నింపే విధంగా తన యొక్క రొటీన్ లైఫ్లోకి రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇది మరొక జన్మగా భావించవచ్చు, మరి ఈ నూతన జీవితాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించి మరి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలకి, మరి ఈ రాజకీయ క్షేత్రంలో ఉన్నతమైన శిఖరాలకి వేనన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బంగారు బాబు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.